Namaste, welcome to Special Drive. వృద్ధాప్యానికి చేరిన మావోయిస్టు అగ్రనాయకులు తరుముకొస్తున్న ఆపరేషన్ కగర్ డెడ్ లైన్ వెరసి అన్నల్లో అంతర్మదనం మొదలైందని అంతటా చర్చ జరుగుతోంది. దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టులకు మూడేళ్లుగా కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్గఢ్లో పూర్తి పట్టున్న ప్రాంతాలు సైతం సాయుధ పోలీసు బలగాల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో కొందరు మావోయిస్టులు లొంగుబాటు పట్టారు. గత 45 రోజుల్లో తెలంగాణ పోలీసుల ఎదుట కొందరు కీలక నాయకులు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈమె దివంగత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య. పద్మ 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వజం కేశా అలియాస్ జిన్ని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ జా ఎదుట లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు కొందరు ఆకర్షితులవుతున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావటం, ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేశా లొంగిపోయిందని ఆమె లొంగుబాటు సందర్భంగా అంబర్ కిషోర్ జా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేశాతో పాటు ఇటీవల కొందరు మావోయిస్టుల లొంగుబాటుల వెనుకున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా పలు కీలక స్థానాల్లో పనిచేసిన మావోయిస్టు సీనియర్ నాయకులు వరుస లొంగుబాట్లపై సర్వత్ర చర్చ జరుగుతోంది. రెండు 2024లో తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ, ఒకరు స్టేట్ కమిటీ సభ్యుడు. 16 మంది ఏరియా కమిటీ సభ్యులు, మిగిలిన వారు పలు కేడర్లకు చెందినవారు. 85 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం. మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి సెంట్రల్ కమిటీ సభ్యుల్లో దాదాపు అంతా 5-10 వయసు దాటిన వారే ఉన్నారు. మావోయిస్టులను ముందుండి నడిపించాల్సిన అగ్రనాయకత్వం వయోభారంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. పైగా తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ స్థానికులంటే ఇతర రాష్ట్రాల వారే ఎక్కువగా ఉన్నారు. వీరిలోనూ కీలక నేతలు కూడా వయసులో పెద్దవారే. వీరంతా ప్రస్తుతం సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనలను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితి. ఇలా ప్రతి అంశంలోనూ మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కింది స్థాయి నాయకత్వానికి భరోసా ఇచ్చి నడిపించేవారు లేకుండా పోయారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 18న చర్ల పోలీస్ స్టేషన్లో కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట ఛత్తీస్గఢ్కు చెందిన 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖేరే ఎదుట ఒక మావోయిస్టు లొంగిపోయాడు. ఇదే ఏడాది జనవరి 2న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య విమలా చంద్ర సిద్ధం అలియాస్ తారక గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ గతేడాది డిసెంబర్ 25న ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. గతేడాది అక్టోబర్ 2న పెద్దబయలు ఏరియా కమిటీకి చెందిన 17 మంది మావోయిస్టులు పాడేరు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. 2034 డిసెంబర్ 10న ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 20 మంది మావోయిస్టులు స్థానిక ఎస్పీ ఎదుట లొంగిపోయారు. 2022 జనవరి 1న సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 44 మంది లొంగిపోయారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరుగుతున్న యుద్ధంలో చాలా మంది మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంతో చర్చలకు, కాల్పుల విరమణకు ప్రతిపాదించారు మావోలు. అయితే ఎప్పుడైనా ప్రభుత్వాలు చర్చలకు ప్రతిపాదిస్తాయి, కానీ నేటి పరిస్థితుల్లో మావోలే చర్చల ద్వారానే కాల్పుల విరమణ సాధ్యమనే నిర్ణయానికి వచ్చిన మావోలు చర్చలకు తెరలేపారు. కానీ ప్రభుత్వాలు ఏమాత్రం చర్చల ప్రతిపాదనను పట్టించుకోవటం లేదు. మావోయిస్టు అగ్రనాయకులు తరుముకొస్తున్న ఆపరేషన్ కగర్ డెడ్ లైన్ వెరసి అన్నల్లో అంతర్మథనం మొదలైందని అంతటా చర్చ జరుగుతోంది. దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టులకు 3 ఏళ్లుగా కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎన్కౌంటర్లో 10ల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్గఢ్లో పూర్తి పట్టున్న ప్రాంతాలు సైతం సాయుధ పోలీసు బలగాల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో కొందరు మావోయిస్టులు లొంగుబాటు పట్టారు. గత 45 రోజుల్లో తెలంగాణ పోలీసుల ఎదుట కొందరు కీలక నాయకులు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈమె దివంగత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య పద్మ.
27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వజ్జం కేశా అలియాస్ జిన్ని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ జా ఎదుట లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు కొందరు ఆకర్షితులవుతున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేశా లొంగిపోయిందని ఆమె లొంగుబాటు సందర్భంగా అంబర్ కిషోర్ జా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేశాతో పాటు ఇటీవల కొందరు మావోయిస్టుల లొంగుబాట్ల వెనుకున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా పలు కీలక స్థానాల్లో పనిచేసిన మావోయిస్టు సీనియర్ నాయకులు వరుస లొంగుబాట్లపై సర్వత్ర చర్చ జరుగుతోంది. 2024లో తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ, ఒకరు స్టేట్ కమిటీ సభ్యుడు, 16 మంది ఏరియా కమిటీ సభ్యులు, మిగిలిన వారు పలు కేడర్లకు చెందినవారు. 85 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి సెంట్రల్ కమిటీ సభ్యులు దాదాపు అంతా 5-10 వయసు దాటిన వారే ఉన్నారు. అలాగే మావోయిస్టులను ముందుండి నడిపించాల్సిన అగ్రనాయకత్వం వయోభారంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. పైగా తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ స్థానికులంటే ఇతర రాష్ట్రాల వారే ఎక్కువగా ఉన్నారు. వీరిలోనూ కీలక నేతలు కూడా వయసులో పెద్దవారే. వీరంతా ప్రస్తుతం సాయుధ పోలీసుల బలగాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనలను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితి. ఇలా ప్రతి అంశంలోనూ మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కింది స్థాయి నాయకత్వానికి భరోసా ఇచ్చి నడిపించేవారు లేకుండా పోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణలో మావోయిస్టుల పరిస్థితి ఏంటి? మావోలు లొంగుబాట్లే శరణ్యమంటారా? దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. గత 2 ఏళ్లలో అంటే 2024, 2025 సంవత్సరాల గాను మనం చూసుకున్నట్లయితే కనుక మావోయిస్టు పార్టీలో వరుస ఎన్కౌంటర్లతో కీలక నేతలైతే నెలకొలవడం జరిగింది. అదేవిధంగా భారీ ఎత్తున లొంగుబాట్లు, అటువైపు అరెస్టులు, ఇదంతా కూడా మావోయిస్టు పార్టీకి కొంత భారీ ఎదురు దెబ్బ అయితే తగిలినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇక్కడ మావోయిస్టు పార్టీ మనుగడ విషయానికి వస్తే కనుక ఓవరాల్ గా ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి మావోయిస్టు పార్టీకి మనుగడ ఇంకా లేదు. అందుకే వారు ఇప్పటికే కీలక నేతలు లొంగుబాట్లు నడుస్తున్నాయి, అరెస్టులు నడుస్తున్నాయి. అదేవిధంగా అరెస్టులు కూడా అవుతున్నాయి. ఒకవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదంటే ఏదైతే వారికి మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆదివాసీ జనాల కోసం, ఆదివాసీ ప్రజల కోసం ఏదైతే మావోయిస్టు పార్టీ ఉద్భవించింది, మావోయిస్టు పార్టీ మొత్తం కూడా ఏదైతే భూస్వామ్య వర్గాలు కావచ్చు, లేదనంటే అణగారిన జీవితాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని చెప్పని ఏదైతే సిద్ధాంతం ప్రకారం వారు ముందుకొచ్చారో, ఏ నేపథ్యంలో ఆ యొక్క సిద్ధాంతాలని వారి యొక్క కార్యకలాపాలకు చెక్కు పెట్టే విధంగా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మధ్య భారతదేశం అంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, జార్ఖండ్ మొత్తంగా కూడా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. అంటే ఒకప్పుడు ఏదైతే 1967లో నక్సల్బరీ పశ్చిమ బెంగాల్లో ఏర్పడినటువంటి ఏదైతే రాడికల్స్ తర్వాత నక్సల్బరీ తర్వాత రూపాంతరం చెందినటువంటి 2000 సంవత్సరం ముందు
ఏదైతే పీపుల్స్ వారి పార్టీగా రూపాంతరం చెంది మొత్తంగా ఒక కార్యకలాపాలు మొత్తంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థను కానీ అడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్న నేపథ్యంలో అందరూ కూడా అటువైపు ఆదివాసీ సంఘం, ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు రాష్ట్రం ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ మావోయిస్టు పార్టీకి ఒకవైపు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు నచ్చి వారికి సహకరించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం తర్వాత కాలక్రమేణా మావోయిస్టు పార్టీగా 2000 తర్వాత 20 సంవత్సరాల సుమారుగా ఇది మావోయిస్టు పార్టీగా అవతరించింది. మావోయిస్టు పార్టీగా అవతరించిన అనంతరం విప్లవ ఉద్యమం అయితే ఉవ్వెత్తున లేచిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కొంత ఏదైతే అప్పుడు 2014 కంటే ముందు కూడా 2011 ఆ సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే మన్మోహన్ సింగ్ ఉన్నారో అక్కడ ప్రధానిగా, ఆ నేపథ్యంలోనే అక్కడ మావోయిస్టు పార్టీకి ఆ సమయంలోనే మహేంద్ర కర్మ అంటే ఒక వన్ ఆఫ్ గ్రేట్ బిగ్ లీడర్ అని చెప్పవచ్చు బస్తర్ ప్రాంతంలో. ఆయన మొట్టమొదటిసారిగా ఏదైతే 40 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి పీపుల్స్ వార్ పార్టీకి, మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే వారిపైన ఏదైతే అస్త్రం జులిపించారని చెప్పొచ్చు. ఏదైతే సల్వాజుడం అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో అడుగడుగున అటవీ ప్రాంతంలో తెలిసినటువంటి మావోయిస్టులు కార్యకలాపాలు ఎక్కడి నుంచి అయితే కొనసాగుతాయో, మావోయిస్టులు ఎక్కడి నుంచి ఎక్కడ వారి కార్యకలాపాలు చేస్తున్నారు, వారి యొక్క వ్యూహ రచన ఏంటి, వారి యొక్క అడుగులు నేపథ్యంలో ప్రతి అడుగున అడవిలో తెలిసినటువంటి వ్యక్తులను, ఏదైతే యువకులను ముఖ్యంగా అక్కడ యువకులను వారిని అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అదే సల్వాజుడంగా విస్తరించింది. సల్వాజుడం ఏదైతే ఏర్పడిన రోజు నుంచి అప్పటి నుంచి కూడా కొన్ని ఏళ్ళు అంటే 2-3 ఏళ్ళు కూడా ఆ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అటవీ ప్రాంతంలో ప్రతి అడుగడుగున వారి యొక్క నడవడికను గాను, వారి యొక్క వేగులను గాని, వారికి సహకరించేటటువంటి వారిని గాని అందరినీ కూడా ఎదురుపడేటటువంటి స్థితిగా సల్వాజుడం కార్యకర్తలను నిరూపించడం. ఈ నేపథ్యంలోనే అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆయన ఏదైతే ఒక కార్యక్రమానికి అధికారిక కార్యక్రమానికి సెంట్రల్ మినిస్టర్ కూడా ఉన్నారు చంద్రశేఖర్, ఆయనతో పాటు సుకుమా నుంచి తిరిగి దంతెవాడికి వెళ్తున్న నేపథ్యంలో అదే మహేంద్ర కర్మ జీరం ఘాట్ అంటే ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి తెలియదు అయితే కాదు. అది జీరం ఘటన అంటేనే ఆ రోజు ఏదైతే మావోయిస్టు పార్టీకి మరొక చరిత్ర రాసినటువంటి పరిస్థితి. అక్కడ వేలాది మంది మావోయిస్టు సభ్యులు, ఏదైతే సంఘాలు, ఏదైతే కమిటీ సభ్యులు మొత్తం కూడా ఓవరాల్ గా 2000కు పైగా ఈ యొక్క కాన్వాయ్ని, మహేంద్ర కర్మ ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్ని సరౌండింగ్ నేపథ్యంలో అక్కడ ఆ యొక్క ఒక 20-25 కేజీల ఐఈడి బాంబుని పేర్చి వాహనాలను ఆపి ఒక 100కు పైగా రౌండ్లు జులిపించి అక్కడ మహేంద్ర కర్మను గుర్తించి ఎవరైతే ఉన్నారో మహేంద్ర కర్మ ఎవరని చెప్పని వెంటాడినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో మహేంద్ర కర్మ బయటికి వచ్చి నా సహచరులు, నా వాళ్ళని ఎవరిని కూడా ఏం చేయొద్దు, నేనే కదా మీకు కావాల్సింది అని చెప్పిన నేపథ్యంలో అదంతా కూడా మనం మీడియాలో గతంలో ప్రత్యక్ష స్థాయిలో ఎవరైతే ఉన్నారో కాన్వాయ్కి సంబంధించినటువంటి ఎవరైతే మహేంద్ర కర్మ డ్రైవర్ కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ పటేల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, అటు లక్మా ఈ రోజు వన్ ఆఫ్ లీడర్, ఆయన కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మరొకసారి మావోయిస్టు పార్టీ విప్లవానికి మరొకసారి ఊపిరిపోసినట్లయింది. ఎట్లా అంటే ఏదైతే 2-3 ఏళ్లుగా ఒక మావోయిస్టు పార్టీకి అయిపోయింది. ఇప్పుడైతే ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అడవుల్లో కావచ్చు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు అమిత్ షా ప్రకటన తర్వాత 8 నెలల ఈ యొక్క 2 పరిస్థితి కావచ్చు, ఈ 2 నెలల పరిస్థితి కావచ్చు, మొన్న రీసెంట్ గా ఏదైతే దంతవాడ బస్తర్ వచ్చినటువంటి నేపథ్యంలో అమిత్ షా ప్రకటనలు కావచ్చు, మరోవైపు మావోయిస్టుల ఏదైతే లొంగుబాటు, ఏదైతే శాంతి చర్చలకు సంబంధించినటువంటి ఆ యొక్క లెటర్ కావచ్చు, ఇదంతా కూడా చూస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితి, అప్పుడు మావోయిస్టు పార్టీ మనుగడకు జీరో అయిపోయిందా, మొత్తంగా మావోయిస్టు పార్టీకి ఉండదా అనే సమయంలో మహేంద్ర కర్మ ఏదైతే ఆయన మావోయిస్టు పార్టీపై ఉవ్వెత్తున ఏదైతే దళవాజుడం ఒక సంస్థను స్థాపించి సంస్థతోటి మావోయిస్టులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే అప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి అప్పుడు కూడా ఏర్పడింది. కానీ అప్పుడు అనూహ్యంగా ఆయనను వెంటాడి ఆయనను పక్కా సమాచారంతో వారి యొక్క పక్కా ప్లాన్ తో మొత్తంగా కూడా మహేంద్ర కర్మని అప్పుడు కాల్చి చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ పరిస్థితులు మనం చూడొచ్చు. ఈ 2011 తర్వాత కూడా ఇప్పటి వరకు 2019 వరకు కూడా మావోయిస్టు పార్టీ ఉవ్వెత్తున ఉద్యమం వెలుగొందిన నేపథ్యంలో 2019 కాలంలో ఇప్పుడు మనం ఒకసారి మావోయిస్టు పార్టీ మనుగడ పరిస్థితి మనం తెలుసుకున్నట్లయితే చూద్దాం. అయితే ఒక్క వివరాలకు వెళ్తే కనుక మనం మొత్తంగా మావోయిస్టు పార్టీ ఏదైతే 2011 తర్వాత మహేంద్ర కర్మ మరణానంతరం మరొకసారి అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేది అంటే సల్వాజుడం స్థితిలో ఒక ఇంట్లో ఉన్న ఒక
తమ్ముడు ఒక మావోయిస్టు పార్టీలో కార్యకర్త అయితే, మావోయిస్టు సభ్యుడు అయితే, మరొక అన్న ఎవరైతే ఉన్నారో ఆ అన్న అంటే ఒక కుటుంబంలోనే ఆయన వచ్చేసి సల్వాజుడం కార్యకర్త. అంటే ఒకరికొకరు ఎదురు పడితే ఒకరికొకరు నరుక్కొని కాల్చుకొని చంపుకునేటటువంటి స్థితులు కనబడ్డాయి. ఆ సమయంలోనే మావోయిస్టు పార్టీ ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చింది, మహేంద్ర కర్మను ఎప్పటికైనా అంతమొందిస్తాం, మహేంద్ర కర్మ మా పార్టీకి అన్యాయం చేయడమే కాకుండా అమాయక ఆదివాసీ జనాల్లో అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య చిచ్చులు పెడుతురు, ఇటువంటి రాజకీయ ఇటువంటి విభజించి పాలించనేటువంటి ప్రణాళికకు రూపకర్త అయి సర్వాజుడును స్థాపించి మావోయిస్టు పార్టీని అంతమొందించడానికి ప్రయత్నం చేయడమే కాకుండా అన్నదమ్ముల మధ్య, ఆదివాసీల మధ్య వేరు బంధాలను ఏర్పాటు ఇటువంటి పరిస్థితులను నెలకొల్పుతున్నటువంటి మహేంద్ర కర్మ అని చెప్పిన ఆ రోజు ఇది ఒక పరిస్థితికి కారణమయ్యారు. ఆ తర్వాత కూడా మనం చూడొచ్చు, ఆ తర్వాత ఏదైతే పార్టీలో ఆ యొక్క ఏదైతే సల్వాజుడు అయిన తర్వాత డిఆర్జీ జిల్లా రిజర్వ్ గార్డ్ పోలీసులు ఇప్పుడు ఈ రోజున ఏదైతే అడవుల్లో ఎస్టీఎఫ్ బలగాలు కావచ్చు, అటు దంతేశ్వరి ఫైటర్స్ కావచ్చు, అటువైపు ఎస్టీఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, అటువైపు బిఎస్ఎఫ్, మొత్తంగా ఓవరాల్ గా కూడా ఈ యొక్క భద్రతా బలగాలు ఏదైతే అడవుల్లో సెల్లడబడుతున్నాయి, ఏదైతే 2026 మార్చి నెలలో అంటే నవరాత్రులు, ఏదైతే నవరాత్రులు దంతేవాడ అంటే దంతేశ్వరి మాత ఛత్తీస్గఢ్ లో ఒక పెద్ద టెంపుల్ అది ఆలయం, అమ్మవారి టెంపుల్ అది. అక్కడ ప్రతి ఏటా కూడా బస్తర్ రాజా అనేటువంటి ఆయన కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ యొక్క టెంపుల్ లో జరిగేటటువంటి నవరాత్రులు అక్కడే జరిగినటువంటి 2-3 రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క అమిత్ షా పర్యటనలో భాగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, మావోయిస్టులకు మేము వ్యతిరేకం కాదు, మావోయిస్టులను చంపడము లేకపోతే ఆదివాసులను ఇబ్బంది పెట్టడము, ఆదివాసుల్ని చేయడము, వారిని ఇబ్బంది పెట్టడం అనేది మా ప్రభుత్వం లక్ష్యం కాదు, భద్రతా బలగాల లక్ష్యం. సెల్ఫ్ డిఫెన్స్ అనేది డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఉంటది. ఈ నేపథ్యంలోనే వారిని లొంగిపోమని పరమార్లు హెచ్చరించడం జరిగింది, వారికి తెలియజేయడం జరిగింది. ఎవరైతే లొంగిపోతున్నారో, ఇప్పటి వరకు అరెస్ట్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే లొంగిపోయిన వారికి అటువైపు పార్టీ నుంచి కావచ్చు, అటువైపు ప్రభుత్వం నుంచి కావచ్చు, అందవలసినటువంటి ప్రతి ఒక్క వారికి లబ్ధిదారులకు ప్రతి ఒక్కరు కూడా వారందరికీ కూడా పునరావాసం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అని ఆయన ఒక ప్రకటనలో ఇప్పటికే చెప్తున్నారు. గతంలో కూడా మనం చూస్తే కనుక ఈ యొక్క మావోయిస్టు పార్టీ మనుగడ ఎలా ఉంది అనే, ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఇక ఉండదా, మావోయిస్టు పార్టీ ఇక చివరి రోజుల మావోయిస్టు పార్టీకి అనే చర్చ ఒక విషయానికి వచ్చే కనుక మావోయిస్టు పార్టీ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది, ఏదైతే శాంతి చర్చలకు మేము సిద్ధం. ఏదైతే ఇప్పుడు మనం చూడొచ్చు మావోయిస్టు పార్టీకి యాక్చువల్ ఇప్పుడు మనం ఒక ప్రకటన నేపథ్యంలో ఏదైతే మావోయిస్టు పార్టీ అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది, ఆ అభయ్ క్లియర్ గా ఆయన వివరణ చెప్పారు. ఏదైతే ఇప్పుడు ఆ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వారు వచ్చినప్పుడు వారు ఏదైతే ఆదివాసీల కోసం మేము పనిచేస్తున్నాం, ఆదివాసీ ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, ఆదివాసీల అభివృద్ధి మా ధ్యేయం, మావోయిస్టులు అడ్డుపడుతున్నారు, మావోయిస్టులు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనే ప్రతిక్షణం ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క ప్రకటన నేపథ్యంలో ఆయన ఒకటే మావోయిస్టు పార్టీలో అభయ్ ఒకటే చెప్పుకుంటూ వచ్చారు. ఏమని చెప్పారంటే, మొత్తంగా ఏదైతే ఆదివాసీ ప్రజలు, అమాయక ప్రజల కోసం వారిని అక్రమ అరెస్టులు, అక్రమ ఎన్కౌంటర్లు, అక్రమంగా ఆదివాసీ ప్రజలు గ్రామస్తులను పనిచేసుకుంటున్నటువంటి గ్రామస్తులను కూడా ఆ కాల్పుల పేరుతో, మావోయిస్టు అనే పేరుతో అందరినీ కూడా వారిని చంపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, భద్రత నరమేధాన్ని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా మావోయిస్టులు శిబిరాలనే పేరుతో అడవుల్లో ఎక్కడో చిన్నగా వేస్తున్నటువంటి గృహాల మీద కూడా వైమానిక దాడులు చేస్తున్నారని చెప్పని ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ మనుగడకు లేకుండా పోతుందని చెప్పి అమిత్ షా మాత్రం ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది ఓకే రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.